ఆధ్యాత్మిక యాత్ర విషాద యాత్రగా మారింది. పుణ్యం కోసం పోతే ప్రాణమైపోయింది. ప్రయాగ్రాజ్కు వెళ్లొస్తుండగా జరిగిన ఘోర ప్రమాదం ఆ కుటుంబాల్లో తీరని వేదన. దీనికి సంబంధించిన అప్డేట్స్ మనకు అందుతున్నాయి. మధ్యప్రదేశ్లో మరణించిన హైదరాబాదీల మృతదేహాల్ని రోడ్డు మార్గంలో ఇక్కడ తరలిస్తున్నారు. నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 మరణించగా 2 తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరికి అక్కడే చికిత్స కొనసాగుతోంది. హైదరాబాద్ నాచారం నుంచి కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం తర్వాత నాచారంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాలన్నీ గుండెలు అవిసేలా ఏడుస్తున్నాయి. మధ్యప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 కుటుంబాల్లో విషాదం నింపింది. తమ కుటుంబ సభ్యులు తలుచుకుని కన్నీరు మున్నీరవుతున్నారు ఇక్కడ బాధితులు. ఆ కుటుంబాల్లో ఎలాంటి పరిస్థితి ఉందో మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. కుంభమేళ నుంచి తిరుగు ప్రయాణంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో 7 మంది మృతి చెందగా 2కి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఆ మృతులంతా కూడా నాచారానికి చెందినటువంటి వాళ్ళగా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. రోడ్డు మార్గంలో మృతదేహాలు ఈ నాచారానికి వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మృతదేహాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం మృతుడు ఎవరైతే మల్లారెడ్డి ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర ఉన్నాము. వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కడే ఒక్క కుమారుడు. ఈ నేపథ్యంలో అతను లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. అయితే మల్లారెడ్డి గారి భార్య ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, ఇంట్లో నుంచి ఎప్పుడు బయలుదేరారమ్మా? సాటర్డే 3 o'clock వెళ్ళిండు. మళ్ళీ అంతే మధ్యలో ఫోన్ చేసి మొన్న సండే నైట్ కూడా నాకు వస్తున్నా మంచి స్నానం అయింది. మళ్ళీ నేను 9:30కి తెలిసింది. సీరియస్ అని చెప్పలేదు, కొంచెం కొంచెం అని చెప్పిండు. మొత్తానికి అయిపోయింది. వెళ్ళినటువంటి వ్యాన్లో 9 మందిలో 7 మంది చనిపోవడం జరిగింది. ఇంకా 2 కూడా సీరియస్గా అక్కడే ఉన్నారు హాస్పిటల్లో. ఇక్కడ చాలా బాధాకరం. ఒక సంతోష్ అనే పిల్లోనికి వాళ్ళ వైఫ్ లేదు, 2 చిన్న పిల్లలు కూడా హాస్టల్లో ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా అనాథలు అయిపోయారు. పాపం మీ రవి వాళ్ళ కూతురుది కూడా ఈ మంత్ 17కి ఎంగేజ్మెంట్ ఉంది, 27కి ఎంగేజ్మెంట్ కూడా ఉంది. మాకైతే అసలు తీరని లోటు కాలనీలో. పాపం డ్రైవరు రాజు అని ఇక్కడనే ఎర్రగుంటలో ఉంటాడు. పాపం అతనికి చిన్న పిల్లలు 1 year 2 years 2 పిల్లలు. వాళ్ళకు కూడా హృదయ విదారకరం. వాళ్ళది అసలు ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబాలను చూస్తే మాకైతే ఘోరంగా ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ గవర్నమెంట్ ఏమన్నా వాళ్ళకి ఎక్స్గ్రేషియా కానీ ఎలాంటిదన్నా సహాయం చేస్తే బాగుంటుందని చెప్పి మీ TV9 ద్వారా మేము తెలంగాణ గవర్నమెంట్కి రేవంత్ రెడ్డి గారు కానీ మరియు కలెక్టర్ గారికి కూడా మీ ద్వారా వాళ్ళకి విన్నవిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్క కుటుంబాన్ని ఒక్కొక్క తీరని కాదని చెప్పుకోవచ్చు. ఎవరిని కదిలించినా కూడా మనసు కలిచివేస్తోంది. కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం రాజు కుటుంబ సభ్యుల దగ్గర ఉన్నాము. ఒకసారి మాట్లాడదాం. రాజు భార్య ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మా ఎప్పుడు వెళ్ళారు ఇక్కడ నుంచి? రోజు వెళ్ళిండు మేడం. సాటర్డే 12:30 1 o'clock వెళ్ళిండు. నిన్న పొద్దున 6కి ఫోన్ మాట్లాడిండు, 1/2 hour మాట్లాడిండు. నేను రేపు వస్తా అమ్మ, మధ్యలో ఆపుకొని వంట చేసుకొని తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని వస్తా అన్నాడు. నేను 8 ఫోన్ చేసిన, పిల్లలని స్కూల్ పంపించేసి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, పడుకున్నామో అనుకున్నా. మళ్ళీ 8:45కి చేసిన, మళ్ళీ లిఫ్ట్ చేయలేదు. తర్వాత 9 o'clockకి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పిండు యాక్సిడెంట్ అయిందమ్మరా అని అన్నాడు. ఫస్ట్ కాళ్ళు ఇరిగిపోయినాయి అన్నారు, తర్వాత తలకి ఇక్కడ తాకిందని, తర్వాత కళ్ళల్లో గుచ్చుకుందన్నారు. 4 o'clockకి చెప్పారు నాకు చచ్చిపోయిండు అని. అమ్మా, ఎంతమందమ్మా ఈ బిడ్డలు? ఎంతమంది నీకు? 2 బాబులు మేడం. ఈయన చిన్న ఆయనే, పెద్ద ఆయన ఊర్లో కార్యక్రమాలు చేయడానికి అని పంపిస్తుంది. ఇప్పుడు వెళ్ళిండు. ఏం చేస్తూ ఉంటాడు రాజు? అంటే ఇట్లానే ట్రావెల్స్ నడిపిస్తారా? అవును మేడం, డ్రైవర్. ఇవాళ మా ఇంటికి పెద్దది కరెంటు లేకుండా అయిపోయారు మేడం. వల్లే అనాథలం అయిపోయినాం మేడం మేము. మళ్ళీ ఇవాళనైనా పిల్లలను ఎట్లా సాదుకోవాలి మేడం? ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అంటే వీళ్ళు ఎంతో సరదాగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా వెళ్ళారు, దర్శనం చేసుకున్నారు. తిరిగి వస్తున్నప్పుడు ఒక రాంగ్ రూట్లో వచ్చినటువంటి ట్రక్ ఈ మినీ ట్రావెల్స్ని ఢీకొట్టడంతో
చనిపోయారు. అంటే ఈ కుటుంబానికి పెద్ద దిక్కు రాజు అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి లేనప్పుడు రేపు మా భవిష్యత్తు ఏంటని చెప్పేసి ఆలోచించడానికి కూడా భయమేస్తున్నటువంటి పరిస్థితి. రేపు పిల్లల భవిష్యత్తు ఏంటని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఇదొక ఒక్కొక్కరిది ఒక దీనగాథ కనిపిస్తోంది. ఈ విధంగా ప్రమాదాలు జరిగిన ప్రతిసారి కూడా ఆ కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోవడమో, లేకపోతే తల్లిదండ్రులు కోల్పోయి పిల్లల అనాథలు కావడం, పిల్లల్ని కోల్పోయి తల్లిదండ్రులు ప్రతిసారి కూడా దాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడడం, ఇదంతా కూడా ప్రతి ఇన్సిడెంట్లో కనిపిస్తోంది. మరొకసారి చెప్తూ ఉన్నాము, ఈ అంశాలకు సంబంధించి రోడ్డు మీద దయచేసి ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలు ఎదురు చూస్తూ ఉంటాయి. ఈ విధంగా ఇలాంటి విషాద ఘటనలు మాత్రం ఏ కుటుంబంలో కూడా జరగొద్దు అంటూ కూడా వీళ్ళు కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితులు, ఆ మనసుని కలిచివేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. జర్నలిస్ట్ సురేష్తో కలిసి జ్యోతి, హైదరాబాద్.